ప్రియ సోదరులారా, నా జీవితంలో ఎక్కువ భాగాన్ని నేను నిరంతర స్మరణకే అంకితం చేశాను. నా గురుదేవులు, ఫతేగఢ్ వాస్తవ్యులు, సమర్థ గురువు మహాత్మా రామచంద్రజీ దివ్యచరణాల సన్నిధికి చేరుకునేటప్పటికీ నా వయస్సు 22 సంవత్సరాలు. ఆయన తన కృపా వాత్సల్యాల ఒడిలో ఓలలాడిస్తూ నన్ను పెంచారు. ఎల్లప్పుడూ నా ఏకైక లక్ష్యం, నా జీవిత ధ్యేయం నా పూజ్య గురుదేవుని భక్తితో ఆరాధించటమే. అది అప్పటి నుంచి చిట్ట చివరి వరకు, అంటే నా ఈ ప్రస్తుత స్థితి వరకు కొనసాగుతూనే ఉంది. నేను ఆయనను నా హృదయంలో ఆరాధ్య దైవంగా ప్రతిష్ఠించుకున్నాను. ఆ తరువాత అప్పుడు గాని ఇప్పుడు గాని మరెవ్వరినీ నేను నా దృష్టికి తీసుకురాలేదు. భగవంతుడు నా ఈ భావాన్ని శాశ్వతంగా నిలిపి ఉంచుగాక. నా గురువర్యుని తప్ప వేరెవ్వరినీ నేను స్వీకరించలేదు. ఆయనను తప్ప వేరొకరిని నేను చూడలేదు. సర్వసాధారణంగా నిజమైన శిష్యుని ప్రథమ కర్తవ్యం, విజయసిద్ధికి ఏకైక కీలకమైన అంశం ఇదే. హృదయం నుండి మాలిన్యాలను తొలగించి ఆధ్యాత్మిక పథంలో అడ్డంగా నిలిచి ఉండే అవరోధాలను అధిగమించటానికి సహాయపడే ఏకైక సాధనం ఇదొక్కటే. ఇది గ్రంథులను వికసింపచేస్తుంది. నిజానికి అన్ని సాధనల యథార్థ తత్వసారం ఇదే. ఒకసారి దీనిని రుచి చూసినవాడు తన జీవితంలో ఎన్నడూ దానిని విడిచి ఉండలేడు, లేదా మరొక దానివైపు మొగ్గు చూపడు. మన పూజ్య గురుదేవునితో సహా ప్రసిద్ధ మహర్షులందరూ అనుసరించిన తిరుగులేని అత్యంత విజయవంతమైన సాధనమిదే. ఇక నా విషయానికి వస్తే, నేను నా రోజువారీ కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉన్న సమయంలో ఈ పద్ధతి నా హృదయంలో తనంతట అదే కొనసాగుతూ ఉండేది. చివరకు అది ఒక శాశ్వతమైన అలవాటుగా మారింది. క్లుప్తంగా చెప్పాలంటే, నా జీవితానికి పునాది ఇదే. ఇప్పటి నా ఆధ్యాత్మిక ఔన్నత్యం వరకు గల అన్ని దశలను అధిగమించేందుకు ఈ పద్ధతే సహాయపడింది. అందుకని నా జీవిత అనుభవాన్ని బట్టి విజయవంతమైన ఫలితాలను, గురువర్యుని పూర్తి సహాయాన్ని, మద్దతును నిశ్చయంగా అందించే ఏకైక సాధనా పద్ధతి ఇదేనని నేను బలంగా నొక్కి చెబుతున్నాను. లోతుగా నాటుకుపోయే దీని ప్రభావాన్ని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలనేదే నా కోరిక. ఈ పద్ధతిని అవలంబించాలనుకునేవారు దాని వివరాలను స్వయంగా అడిగి తెలుసుకోవచ్చు. ఈ ఆధ్యాత్మిక సాధనలో అనేక దశలున్నాయి. అభ్యాసి ఒక దశను అధిగమించినప్పుడు దాని తరువాత దశను గురించి అతడు అడగవచ్చు. అంతేకాక ఈ సాధనా మార్గంలో తనకు ఎదురయ్యే స్థితులను గురించి కూడా తెలుపుతూ ఉండవచ్చు. నా గురువర్యులు వారు జీవించి ఉన్న కాలంలో ఈ విధానాన్ని నాకు తెలిపారు. కానీ ఈ సందర్భంలో మనం దృష్టిలో ఉంచుకోవలసిన అత్యంత ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అభ్యాసి ఈ విధానాన్ని అనుసరించాలనుకున్నప్పుడు ఎటువంటి వ్యక్తి నుండి ఈ విధానాన్ని స్వీకరించాలి అనేదే ముఖ్యం. దీనికి నా గురువర్యుని నిదర్శనం ఇప్పటికే మన ముందు ఉంది. అత్యంత సంయమ సమత్వ స్థితిలో లయమైన వారే దీనికి అర్హుడైన వ్యక్తి. అటువంటి వారినే ఈ విధానానికి గురువుగా ఎంచుకోవాలి. ఆధ్యాత్మిక శాస్త్రంపై ఆధారపడి ఉన్న ఈ అద్భుత విధానం అభ్యాసికి ఎంతో విలువైంది. నా విషయంలో ఈ విధానం దానంతట అదే ప్రారంభమైంది. వాస్తవానికి ఈ పద్ధతిలో పరోక్షంగా గురువర్యుల రూపంపై ధ్యానించటమవుతుంది. కాబట్టి ధ్యానం కోసం చేపట్టే ఈ రూపం అత్యున్నత నైతిక, ఆధ్యాత్మిక విలువలతో అనుగ్రహింపబడిన మహాసమర్థవంతుడైన వ్యక్తిదై ఉండాలి. అలాంటి సందర్భంలో అభ్యాసిలో అటువంటి సద్గుణాలను పెంపొందించటానికి ఈ పద్ధతి ఉపకరిస్తుంది. ఈ విధానం వెనుక నిగూఢమైన వైజ్ఞానిక సిద్ధాంతం ఉంది. అభ్యాసి ధ్యానం చేస్తున్నప్పుడు అతడి ఆలోచనలు హృదయంలో ఒక శూన్యతను సృష్టిస్తాయి. ప్రకృతి ధర్మం ప్రకారం సమతుల్య స్థితి కొనసాగడం కోసం అతడు దేనిపై ధ్యానం చేస్తున్నాడో దాని శక్తి చేత ఆ శూన్యత నింపబడటం ప్రారంభమవుతుంది. అలా అది జరుగుతూ ఉన్నంతకాలం ఆ శక్తి దానంతట అదే ప్రవహిస్తూ ఉంటుంది. మానవుడు తనకు తానుగా గొప్పవాడు కావచ్చు, లేదా పతనమూ కావచ్చు. ఇప్పుడది ఏ విధంగా జరుగుతుందో ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఈ ప్రపంచం నల్లని రంగులో ఉన్న సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాణువులచే దట్టంగా నిండి ఉంది. కానీ వాటి మధ్య అస్పష్టమైన కాంతి కూడా ఉంది.
అంటే ప్రకృతి, పురుషుడు ప్రక్కప్రక్కనే ఉన్నారనే భావాన్ని అది బలపరుస్తుంది. దివ్యోన్ముఖులైన విజ్ఞులు, వివేకవంతులు ప్రకాశవంతమైన భాగాన్ని తమ దృష్టిలో ఉంచుకుని తద్వారా లాభాన్ని పొందుతారు. మరోవైపు దీనికి భిన్నంగా భౌతిక విషయాకర్షణలకు లోబడిన వారు ఆ నల్లని పరమాణువులతో సంబంధం ఏర్పరచుకుని దాని వలన స్థూలతరమైన ఫలితాలను సంతరించుకుంటూనే ఉంటారు. నిరంతరం ఆలోచిస్తూనే ఉండడం వలన అవి ఘనీభవిస్తాయి. ఆలోచనలు భావముద్రలను ఏర్పరుస్తాయి. అవి బలంగా పెరుగుతూ చుట్టూ ఆవరణలుగా ఏర్పడతాయి. మాయా ప్రభావం వృద్ధి చెందడానికి అనుకూలమైన సారవంతమైన నేలలా అవి ఉపకరిస్తాయి. ఆ విధంగా శరీర అణువులపై పడిన ప్రభావం మెదడు యొక్క కేంద్రంపై ప్రతిబింబిస్తుంది. ఇది సంస్కారాలు ఏర్పడేందుకు దారితీస్తుంది. ఆ విధంగా లోతుగా నాటుకున్న సంస్కారాలు వ్యక్తిని సులభంగా లోబరుచుకుంటాయి. మన దుష్ట ప్రవృత్తులకు దోహదం చేసే పరిసర సాంగత్యాలకు అతని మనస్సు మరింత గట్టిగా అంటిపెట్టుకునేటట్లు చేస్తాయి. ఆ విధంగా మానవుడు అంతకంతకు హీనాతిహీనుడవుతాడు. ఈ దశలో ఒక్క సద్గురుని శక్తి మాత్రమే చీకటి కమ్ముకున్న అతని అంతరంగ స్థితిలో మార్పును కలిగించి అతడిని కాపాడగలదు. అలాంటి అద్భుత శక్తి కలిగి ఉండి అంతకు ముందే చీకటి వైపు మళ్లించబడి ఉన్న సాధకుడి నీచ ప్రవృత్తులు తమలో తేజస్సును నింపుకోవడం ప్రారంభించే వరకు అతడి ఆలోచనలను చీకటి నుండి మళ్లించి తన కనుచూపు మాత్రంలోనే సాధకునిలో ఒక తేజోవంతమైన స్థితిని సృష్టించగలిగిన వ్యక్తి మాత్రమే ముమ్మాటికి నిజమైన మాస్టర్ అవుతారు. ఈ విధంగా తేజస్సు వైపుకు అతని మార్గం మరింత సుగమమై అతని అంతర్గత శక్తి పనిచేయడం ప్రారంభిస్తుంది. ఆ విధంగా అతని సమస్య పరిష్కారమై ప్రతికూల భావాల నుండి రక్షణ పొంది తనకేది లాభమో దానిని మాత్రమే గ్రహిస్తాడు. ఇక్కడ గురువర్యుని లయావస్థను అనుకరించటమనేది అసాధారణమైన అద్భుత విషయం. దీనిని అనుసరించినట్లయితే ఇది ఎటువంటి దశను కూడా విడిచిపెట్టకుండా ముందుకు సాగిపోగలదు. నేను అదే చేశాను. ప్రస్తుతం నేనున్న స్థితిని పొందటానికి కూడా అదే సహాయపడింది. మీ అందరికీ కూడా దానికి కావలసిన సామర్థ్యాన్ని దైవం అనుగ్రహించుగాక. మన సత్సంగంలో నేనొక అంశాన్ని ప్రవేశపెట్టదలిచాను. సరిగ్గా రాత్రి 9 గంటలకు ప్రతి అభ్యాసి తాను ఎక్కడ ఉన్నా సరే, ఏ పని చేస్తున్నా తన పనిని ఆపి 15 నిమిషాల సేపు ఈ విశ్వంలో గల సోదరీ సోదరులందరూ భక్తి ప్రేమలతో నింపబడుతున్నారని, వారిలో నిజమైన విశ్వాసం దృఢంగా వృద్ధి చెందుతోంది అనే భావంతో ధ్యానం చేయాలి. దీని విలువ అపారమైనదని వారందరూ ప్రత్యక్షానుభవంతో మాత్రమే తెలుసుకోగలరు. గురువర్యుల సదాశయం నెరవేరుతున్నట్లు కనబడుతున్న నేటి ఈ శుభ సమయం సంతోషకరమైనది. ప్రతి ఒక్కరూ కూడా దానికోసం గట్టి ప్రయత్నం చేస్తుంటారు. కానీ దైవం నిర్ణయించిన వాడు మాత్రమే విజయాన్ని సాధిస్తాడు. కానీ గురువర్యుల మిషన్, దాని వెనుక గల ఉద్దేశం ఏమై ఉండవచ్చు? దానికి సమాధానం సులభం. ఒక సమర్థ గురువు తేజోమయ దివ్య లోకానికి వెళుతున్నప్పుడు ఆయన సాధారణంగా తన నుండి దీక్ష పుచ్చుకున్న తన శిష్యులలో ఒకరిని తన ప్రతినిధిగా నియమిస్తాడు. ఆ ప్రతినిధి తమ సహచరుల శ్రేయస్సును పరిరక్షించాలి. దానికోసం అతడు గురువర్యుల నుండి నేరుగా వెలుగును పొందుతాడు. నిజానికి అతని పని అత్యంత క్లిష్టమైనది. గురువు అనుమతి లేనిదే అతడు కనీసం ఒక్క అంగుళం కూడా కదల్లేడు. ఒక్క నీటి చుక్కను కూడా త్రాగలేడు. అతి చిన్న పొరపాటుకు కూడా తన గురువు యొక్క అయిష్టతకు గురి అవుతాడు. గురువర్యులు తమ జీవిత కాలంలోనే ఈ ప్రకటన ఎందుకు చేయలేదనే వివాదాస్పదమైన విషయం ఒకటి తలెత్తుతుంది. దానికి కారణం నా వ్రాత ప్రతులలో నేనిదివరకే వివరించటమైంది. ఆసక్తి కలవారెవరైనా దాన్ని పరిశీలించవచ్చు. మిగిలిన నిజాలతో పాటు నా ఈ వ్రాతప్రతిలో వ్రాసిన సంగతులు అందరినీ సంతృప్తిపరచటానికి సరిపోతాయి. జరుగుతున్న సంఘటనలు కూడా స్వయంగా వాటినే వెల్లడి చేస్తాయి. అంతేకాక ఎల్లప్పుడూ గురువు తన భౌతిక కాయాన్ని విడిచే చివరి క్షణం లోపలే తన ప్రతినిధిని ఖచ్చితంగా ప్రకటించాల్సిన అవసరం లేదు. దానికి అనేక దృష్టాంతాలు, కారణాలు ఉన్నాయి. ఇంతకంటే వేరే రుజువు అక్కరలేదు. కాబట్టి నేను పైన చెప్పింది చాలు అని భావిస్తాను. కావాలంటే ఎవరైనా ప్రయత్నించి పరీక్షించి ఈ విషయాలను తమకు తామే నిర్ధారణ చేసుకోవచ్చు.
అంతేకాక నా డైరీ, దానితో పాటు వారు నా డైరీ గురించి చెప్పిన మాటలు కూడా దీనిని తగినంతగా రుజువు చేస్తాయి. గురువర్యులు వారి సహచరులతో మాట్లాడేటప్పుడు నా డైరీ నుండి తరచూ ఉదహరించేవారు. దాని నుండి వారు ఉదహరించిన వాక్యాలు ఇప్పటికే శ్రీరామ్ సందేశ్ అనే పుస్తక రూపంలో వెలువడ్డాయి. ఈ విషయాలన్నింటితో పాటు గురువర్యులు అనంతంలో లయమైన 1931 ఆగస్టు 15వ తేదీ నాటి నా డైరీ వ్రాతప్రతి నా ప్రస్తుత స్థితిని గురించి స్పష్టం చేస్తుంది. ప్రతి ఒక్కరూ వారికి వీలైనన్ని విధాలుగా దీనిని నిర్ధారణ చేసుకునేందుకు సాదరంగా ఆహ్వానిస్తున్నాను. కానీ దురదృష్టవశాత్తు కొందరు స్వార్థపరులు స్వలాభాపేక్షతో వాస్తవాలపై మసిపూసి అనేక విధాలుగా వక్రీకరిస్తూ అపఖ్యాతి పాలు చేయటానికి ప్రయత్నిస్తున్నారు. అందువలన దానికి సంబంధించిన సంఘటనల వివరాలను మీ ముందుంచుతున్నాను. నా ప్రస్తుత స్థితి 1944 ఏప్రిల్ ఆఖరి వారంలో వెల్లడైంది. అప్పటి నుండి గురువర్యులతో నాకు నేరుగా సంసర్గం ఏర్పడింది. ఆ ప్రకారమే 1944 మే 4వ తేదీ నుండి వారి ప్రత్యక్ష ఆదేశాలకు బద్ధుడనై పనిచేయడం ప్రారంభించాను. వాటిని గురించి వివరంగా పుస్తకాల్లో వ్రాశాను. ఆ రోజు నుండి వారి సహచరులు అందరికీ ప్రాణాహుతినిస్తూ వారిలో పెడత్రోవ పట్టిన భావాలను అరికట్టడానికి ప్రయత్నించాను. దాన్ని వారు బ్రహ్మానంద స్థితిగా అపార్థం చేసుకున్నారు. ఆ విధంగా కొంతకాలం అట్లే కొనసాగించాను. కానీ దానివలన కలిగిన సత్ఫలితాలను ఇతరులకు ఆపాదించడం వలన ఆ తరువాత దానిని ఆపివేయమని నాకు ఆదేశం వచ్చింది. ఇది నాకు ఎంతో విచారం కలిగించింది. ప్రియ సోదరులారా, ఈ విషయంలో నాకు ఎటువంటి స్వలాభాపేక్ష లేదు. అంతేకాదు, ధనార్జన పట్ల గాని కీర్తి ప్రతిష్టల పట్ల గాని నాకు ఎలాంటి కోరిక లేదు. ఆ మహా గురువర్యునితో సంబంధం కలిగి ఉన్న వారందరూ లాభాన్ని పొందాలని, నా గురువర్యుల ఆశయం నెరవేరాలన్నది నా అభిలాష. ఇది మనందరి సంతృప్తికి మూలాధారం కాగలదు. ఇంతవరకు ఉన్న అనుబంధం ఇప్పుడిక లేదు. ఇది మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. దివ్యాదేశాల ప్రకారం దాన్ని తుంచివేయటం జరిగింది. దాని స్థానంలో మరొకటి ఏర్పరచబడింది. ప్రతి ఒక్కరూ కూడా దానినే చేరుకోవాలి. అందువలన మీరందరూ క్రొత్తగా ఏర్పడిన అనుసంధానం వైపుకు మళ్ళీ దానితో మీ సంబంధాలను సరిదిద్ది చక్కబరిచేందుకు నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఇది ఎంత త్వరగా జరిగితే అంత మేలు. అది లేనప్పుడు గురువర్యుల అనంత కృపను మీరు పోగొట్టుకున్నవారవుతారు.